విశాఖలో స్టీల్ ప్లాంట్ అంశంపై రాజకీయ ఉద్రిక్తలు మళ్లీ చెలరేగుతున్నాయి. వైసీపీ విశాఖ అధ్యక్షుడు కేకే రాజు చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సమయంలో స్టీల్ ప్లాంట్ కాపాడుతామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారని మండిపడ్డాడు. కార్మికులకై నిందలు వేసి ప్రైవేటీకరణకు మార్గం సుగమం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి కేంద్రంపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. లక్షలాది కుటుంబాలు స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి ఉన్నాయని గుర్తు చేశారు. కార్మికులపై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం టీడీపీ మద్దతుతోనే కొనసాగుతుందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న మొన్న నవంబర్ 14వ తారీఖు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో సిఐ సమ్మిట్ పెట్టుబడుల సదస్సు నిర్వహించడం మనందరికీ కూడా తెలిసిందే. ఈ సమ్మిట్కి సంబంధించి గత 3 నెలలుగా ఈ సమ్మిట్లో వచ్చే పెట్టుబడుల గురించి, చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి గురించి, ఆయన తనయుడు లోకేష్ని రాజకీయంగా పైకి లేపడం కోసం దేశ విదేశాల పర్యటన, మోందా తుఫాను సమయంలో ప్రజలు తుఫాన్లో పడుతున్న కష్టాల కంటే కూడా ఈ తుఫాన్లు వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి, పెట్టుబడులు ఉంటాయి, తుఫాన్లు కూడా మనం ఆపేయచ్చన్న సందంగా తుఫాను సమయంలో కూడా విదేశాలకు వెళ్ళి ఏ విధంగా అడావుడి చేశారో మనం చూసాం. నిన్న మొన్న జరిగిన పెట్టుబడుల సదస్సుకు సంబంధించి ఈరోజు సిఐఏకి సంబంధించిన కొంతమంది ప్రతినిధులు కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన సానుభూతి పరులు ఉన్న వ్యాపారవేత్తల్లో కానీ నిన్న సాయంత్రం నుంచి అంతా కూడా పెదవిరుపు ధోరణిలో ఈ సదస్సు గురించి ఎవరితో మాట్లాడినా ఇది చప్పగా సమ్మిట్ అనేది చప్పగా సాగింది. అనుకున్న విధంగా జరగలేదు. ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో కనీసం 50% కూడా ఏదైతే వీళ్ళు అడావుట్ చేశారో దానికి కూడా రీచ్ అవ్వలేదు అనేది వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం నిన్న చంద్రబాబు నాయుడు గారు సమ్మిట్ సందర్భంగా మాట్లాడిన సందర్భంలో విశాఖ హక్కు గురించి ఆయన అసహనంతో మాట్లాడిన తీరే నిదర్శనం. నిన్న మొన్న నవంబర్ 14వ తారీఖు 15వ తారీఖున